హలో అండి, ఏం చేస్తున్నారు? అందరూ బాగున్నారా? వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ సునీత. నా ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. పక్కనున్న బెల్ ఐకాన్ నొక్కండి. బెల్ ఐకాన్ నొక్కడం వల్ల నా నోటిఫికేషన్స్ ఎప్పటికప్పుడు మీ ముందుకు వస్తూనే ఉంటాయి. సో ఇక్కడైతే తులసి మొక్కలు బాగా ఒత్తుగా పెరిగినాయండి. అవి మీకు చూపిస్తున్నాను అనమాట. అంటే తులసి మొక్కలు బాగా ఒత్తుగా పెరిగినాయి. ఇవి ఎప్పుడైనా మనం గుళ్ళకి వెళ్ళినప్పుడు కానీ మన ఇంట్లో పూజ ఉన్నప్పుడు కానీ భలేగా దండలు అయితే భలే అవుతున్నాయిలేండి. ఇంకా పక్కనైతే అరటి మొక్కలు. మేము పారి గోడ బయట ఇట్లా గులాబీ మొక్కలు వేసామండి. ఇలాగా గోడ వారంట వేసానమన్నమాట. ఇక్కడ మీకు మన వీడియోలో చూపించాను నల్లేరు కాడ చెట్టు. దాని మొదలను కూడా ఒక మొక్క వేసారనమాట. ఇది లైట్ ఎల్లో కలర్ షేడ్ అనమాట. ఇది ఇప్పుడైతే పువ్వు దీనికి అయితే లేదు, కానీ లైట్ ఎల్లో కలర్ షేడ్ అండి అది. సో ఇంకా ఈ పక్కకు వచ్చేటప్పటికి ఇవి చిట్టి గులాబీలు, అంటే పెద్దగా ఎడవపోయినా చిన్న చిన్నగా మొక్కకి 4-5 పువ్వులు అలా దానికి కాస్తుంది అనమాట. అలాగే పక్కన కొంచెం కలబంద అంటారు కదా, కలబంద మొక్క. ఈ పక్కకు వచ్చేటప్పటికి మల్లంటి వేసామండి. మల్లంటి పై వరకు పాకిందండి, చాలా బాగా వచ్చింది. మేము తెచ్చేటప్పటికి వేసేటప్పటికి చిన్న మొదలు వేసాం, కానీ చాలా అసలు వస్తుంది అనుకోలేదు. పైకంట పాకింది. అయితే ఇక్కడ ఆ చెట్టు మొదల్లో కూడా పుదీనా మొక్కలు ఇప్పుడే వేసాము, చిన్న చిన్నగా వస్తున్నాయి అన్నమాట. ఇంకా ఈ చివరికి వచ్చేటప్పటికి రెడ్ గులాబీ వేసామండి. ఇక్కడ రెడ్ గులాబీ దీనికి 4 పువ్వులు పూసిందనమాట. పువ్వులను అయితే అస్సలు కొయినవరండి. దాని మొదలనేమో చిట్టి చామంతి. ఇంక ఈరోజు నేనైతే వంకాయ మసాలా కర్రీ చేద్దామని చెప్పేసి వంకాయలు ముందైతే ఈ రకంగా వేయించుకుంటున్నాను. ముందైతే మామూలుగా వంకాయ కర్రీ చేద్దాంలే అని అనుకున్నాను. అయితే నేను ఆల్రెడీ బజ్జీలు వేస్తున్నాను అనమాట. వేసేటప్పుడు ఆలోచన వచ్చిందనమాట. ఇంకా అదే నూనెలో వీటిని వేయించేసి గుత్తి వంకాయ మసాలా కర్రీ కింద చేద్దాంలే అన్నట్టు. ముందు వంకాయలు అయితే ఆ రకంగా వేయించేసుకుని జీలకర్ర, ఆవాలు, ఎండుమిర్చి, కరివేపాకు అది వేసుకుని ఉల్లిపాయ, పచ్చిమిరపకాయ కూడా వేయించుకుంటున్నాను. అవి కాస్త మగ్గిన తర్వాత 2 టమాటాలు కూడా కోసి వేసాను. ఇప్పుడైతే మనం వంకాయలను అయితే వేయించేసుకుని పక్కన పెట్టుకున్నాను. ఇలాగా నూనెలో అయితే బాగా వేయించేసుకుని పక్కన పెట్టుకోండి. మామూలుగా అయితే మీరు గుత్తి వంకాయకి మామూలు మసాలా అంతా ప్రిపేర్ చేసి మధ్యలో కూరేసి వేయిస్తారు కదా, నేను ఇలా కొంచెం డిఫరెంట్గా చేస్తున్నాను అనమాట. దీంట్లో కావాల్సిన మసాలా ఏంటంటే ధనియాలు, జీలకర్ర, అల్లం వెల్లుల్లిపాయ, గసగసాలు, లాంగమొగ్గ, దాల్చిన చెక్క, ఎండు కొబ్బరి, కొస్త జీలకర్ర, అలాగే చింతపండు, మనం ఇందాక వేయించినటువంటి ఉల్లిపాయలు వేసిన టమాటాలు కూడా వేసుకుని గ్రైండర్ చేసుకోండి. ఇప్పుడైతే ఉప్పు, కారం, అలాగే పసుపు 3 వేసాను అనమాట ఉల్లిపాయ ముక్కల్లో. ఆ వేసేసుకుని ఈ వంకాయలు వేయించినటువంటి వంకాయలు కూడా వేసేసి బాగా కలుపుకోండి. మనం వేసిన ఉప్పు, కారం వాటికి పట్టేటట్టుగా. అసలు ఆ వంకాయ ఉడుకుతుందా లేదా అన్న బాధ ఉండదు మనకి. వేరేగా చేస్తే కనుక కొంచెం అంటుకుంటుంది, మాడిపోతుంది అన్న సమస్య ఉంటుంది. ఇది ఏంటంటే కొంచెం గ్రేవీ కూడా వస్తుంది కర్రీ అని చెప్పి నేను ఇలా చేస్తాను అనమాట. ఇప్పుడైతే మనం నూరు పెట్టుకున్న మసాలా అన్నీ వేసుకుని నూరు పెట్టుకున్న మసాలా కూడా వేసేసుకోండి. ఇప్పుడు వేసేసుకుని కాసేపు అలా తిప్పుకుని ఒక అరకప్పుడు వాటర్ అయితే వేసుకుని మూత పెట్టుకుని ఉడికిచ్చేసుకోండి. అంతేనండి, చాలా సింపుల్ అంటే టేస్టీ కర్రీ అనమాట. చివరిలో అయితే కొత్తిమీర వేసుకుని దించేసుకోండి. ఈరోజైతే ఆషాఢంలో చివరి రోజు అనమాట. ఇంకా నేను మునగాకేసి ఎప్పుడు పప్పు వండుతాను, అలాగా వండలేదని చెప్పి ఈసారి ఈరోజైతే వండేశాను. సో ఇదండి ఇవాళ వీడియో. అయితే నచ్చితే లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి.